ఎప్పుడు మనం శనగపిండితోనే బజ్జీలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు వెరైటీగా శనగపిండి లేకుండా ఈ బజ్జీలు అయితే వేస్తున్నాను. అయితే దీంట్లో మనం ఉపయోగించింది తోటకూర తీసుకుంటున్నామండి. ఇంతకుముందు తోటకూర పకోడీ వేసాం కదా, ఇలాగ తోటకూర బజ్జీ అయితే వేస్తున్నాను. దీనికోసం తోటకూర ముందుగా చక్కగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని, సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, బియ్యపిండి ఒక కప్పు, అంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి. దీంట్లోనే మనం మైదా అలాంటిది ఏం యూజ్ చేయకుండా గోధుమ పిండి వేసుకుంటున్నామండి. ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే అరకప్పు గోధుమ పిండి తీసుకొని పెరుగు, ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలి. నచ్చితే జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కలిపిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పెరుగు ఉన్నది కదా, అది మొత్తం పట్టి చక్కగా టేస్ట్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అదే నార్మల్ పకోడీ అనుకోండి, వెంటనే వేసేసుకోవచ్చు. దీనికి మాత్రం కొంచెం పెరుగు వేసిన దగ్గర మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తర్వాత వేడిగా కాగుతున్న నూనెలోని బజ్జీలాగా వేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడే మనకి లోపలిది కూడా చక్కగా ఉడుకుతుంది. పైన మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది బియ్యపిండి వేయడం వల్ల. లోపల మళ్ళీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. తినడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడు శనగపిండి ఫ్లేవర్ కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటాయండి తినడానికి. పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. తోటకూర అయితే సహజంగా తినరు కదా, సో ఇలా చేస్తే కొంచెమన్నా మనం పెట్టగలుగుతాం. థ్యాంక్ యూ.